हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ॐ हरे कृष्ण हरे कृष्ण 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 ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते श्रीमते भक्ति भक्तिवेदान्त स्वामिनि वेदांत नामिने। स्वामी नामिने नमस्ते नमस्ते सरस्वती देवे सरस्वती गौरवाणी भगवान् प्रचारिणे प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। पाश्चात्य जय श्री कृष्ण जय चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गदाधर श्रीवासादि गौरभक्त गौरभक्तवृंद हरे हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा हरे 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 राम हरे राम 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 राम। राम हरे हरे ॐ नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే భక్తులందరికీ हरे శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజు हरे క్లాస్కి कृष्ण వచ్చిన భక్తులందరూ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. हरे हरे कृष्णा कृष्णा प्रभु जी। हरे प्रभु जी। कृष्णा प्रभु। హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్. సో కుంతి మహారాణి యొక్క ఉపదేశాలు మనము డే 1 డే 2 చెప్పుకున్నాము. మరి ఈరోజున డే 3 మనం చెప్పుకోబోతున్నాము. ఉం? మరి డే 2లో ఏం చెప్పుకున్నామో ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఒక 2-3 విషయాల గురించి ఎవరైనా చెప్తారా? ఓకే. కుంతీదేవిని మిక్కిలి వివేకవంతురాలు అంటారు. ఎందుకు కుంతీదేవిని మిక్కిలి వివేకవంతురాలు అన్నారు అనే విషయం గురించి మనము డే 2 క్లాస్లో చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నాం మనం. కరెక్టేనా? అవును ప్రభుజీ. యా. సో కుంతీదేవి ఎందుకు మిక్కిలి వివేకవంతురాలు అనే దాని గురించి ఎవరన్నా 1 లేదా 2 పాయింట్లు చెప్తారు ఎవరైనా? ఆమె ఎంత భక్తి చేసినా గాని ప్రభుజీ, ఆ కృష్ణ నేను చాలా తక్కువ అంటే ఎలా కృష్ణ నేను మిమ్మల్ని చేరుకునేది ఆ మీకు అని కోరుకుంటది ప్రభుజీ. అంటే శుద్ధ భక్తితో చేస్తారనమాట. ఆమె ఎంత భక్తి చేసినా చాలా తక్కువగానే చూసుకుంటారు ఆమెను. ఓకే. ఓకే. ప్రభుజీ, ఆ పరమహంసలకి గొప్ప గొప్ప మునులకి కూడా భగవంతుని తత్వం అర్థము అవ్వటం అనేది కష్టము. అలాంటిది మాలాంటి స్త్రీలకి నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోగలరు అనే ఒక డిస్కషన్ కూడా జరిగింది ప్రభుజీ.
అది అను ఇంకొక విషయం ఏమిటంటే కుంతి మహారాణి కృష్ణుడిని ఎప్పటికూ మేనల్లుడుగా, లేదంటే ద్వాపర యుగానికి చెందిన పర్సన్ గా, లేదంటే యదువంశానికి చెందిన పర్సన్ గా కాకుండా ఆయన్ని భగవంతుడిగా చూసింది ప్రభుజీ. అందుకని ఆమె మిక్కిలి వివేకవంతురాలని చెప్పారు. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎస్, ఇది సమాధానం. ఏంటంటే ఎవరైనా వివేకవంతులు ఎవరు అంటే భగవంతుణ్ణి యథాతథంగా తెలుసుకున్నవాడు, కృష్ణుణ్ణే దేవాది దేవుడుగా భగవంతుడిగా అంగీకరించిన వాడు, కృష్ణుణ్ణే దేవాది దేవుడుగా భగవంతుడిగా అనుభవం చెందిన వారిని ఏమంటారంటే వివేకవంతులు అంటారు. దానికి గొప్ప ఉదాహరణే మనకి కుంతి మహారాణి. అది సో అందుకని ఆవిడ గొప్ప వివేకవంతురాలు. అది మనకి కన్క్లూజన్ మనకి లాస్ట్ క్లాస్లో. ఈరోజు ప్రారంభంలో ఉండే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, వారు అటువంటి ఇబ్బందులను ఏ విధంగా తొలగించుకోవాలనే దాని గురించి కుంతి మహారాణి ఉపదేశాల ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అంశం ఈ రోజున. ఈ ప్రారంభంలో భక్తులకి చాలా మంది, ఈ ప్రారంభంలో వచ్చే భక్తులకి ఎటువంటి అడ్డంకులు ఉంటాయి, ఆ, అటువంటి అడ్డంకులు ఏ విధంగా తొలగించుకుని ముందుకెళ్ళాలి భక్తులు అనే దాని గురించి కుంతి మహారాణి ఉపదేశాల్లో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. కుంతీదేవి తన భావాలను అతి వినయముగా ప్రకటించున్నది. అతి వినయముగా అంటే కేవలము నేను స్త్రీనే కదా, గొప్ప గొప్ప యోగులకి, గొప్ప గొప్ప మునుడికే మీరు అర్థం కాదు కదా, అటువంటిది కేవలం స్త్రీలేమైనటువంటి మాకెలాగా మీరు అర్థమవుతారు అనుకు. అంటే అంత వినయంగా, అంటే అంత ఇదిగా. ఎందుకంటే కుంతి మహారాణి చాలా గొప్ప భక్తురాలు అయినప్పుడు కూడా నేను చాలా చిన్నదాన్ని కదా. ఆ, అంటే చూడండి ఎలా అంటే నాదపి సునీచేన తరోరువ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే ఈ శ్లోకానికి కుంతి మహారాణి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే నేను చాలా తక్కువ కదా కృష్ణ. అది అంటే ఒక భక్తుడి యొక్క లక్షణం అది. అంటే భక్తుడి యొక్క వినయము, విధేయత అలా ఉండాలని చెప్పేసి మన కుంతి మహారాణి ఉపదేశం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికై మానవుడు వృక్షము కన్నా కూడా ఎక్కువ సహనమును, గడ్డి పూచ కంటే ఎక్కువ వినయమును కలిగి ఉండవలెనని పలికిన. ఎలా అంట, వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడా. అరే వృక్షము కన్నా, చెట్టు కన్నా ఓర్పు ఇంకెవరు ఉంటుందండి? ఆ చెట్టుని కొట్టేవాడు ఉంటాడు, ఆ చెట్టు దగ్గర అన్ని చేసేవాడు ఉంటాడు. అయినా సరే చెట్టుని హింసించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా సరే చెట్టు మాత్రం ఏం చేస్తుంది? తన ఒక స్వధర్మం తన చెట్టు ఏం చేస్తుందంటే తను ఆకులు పుయ్యకుండా మానదు, కాయలు ఇవ్వకుండా మానదు, పండ్లు కూడా ఇవ్వకుండా మానదు, నీడని కూడా ఇవ్వకుండా మానదు. అర్థమైందా? అట్లాగే వీఆర్ ద వైష్ణవాస్ అంటే మనము భక్తులము. ఎలా అంటే భక్తులు భక్తుల్లాగానే ఉండాలి. ఒక వ్యక్తి నన్ను డిస్టర్బ్ చేశాడని, ఒక వ్యక్తి వల్ల నేను నష్టపోయానని ఇతని స్వధర్మాన్ని ఎందుకు వదులుకోవాలి? అంతే కదా. సో అది అనమాట ఇక్కడ ఒక మంచి ఉదాహరణ. చూడండి, గడ్డి పూచ కంటే ఎక్కువనే అంటే తృణాదపి సునీచేన, అంటే గడ్డి పూచ రహదారి అందరి తృణము కన్నను తాను తక్కువరడి నమ్రతను కలిగి. తృణం అంటే గడ్డి పూచ కన్నా నేను తక్కువ. చూసినా, ఇది మిక్కిలి అవసరం అంట. ఏది? ఇటువంటి వినయము, విధేయతము, సంస్కారం అనేది ఇది చాలా చాలా అవసరం అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అవసరము అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మానవునికి ఈ సముద్రంలో ప్రయాణించే వ్యక్తికి ఎదురైనట్లు ఎక్కువ ఆటంకములు ఎదురవుతాయంట. అంటే
ఈ ఎలా పోల్చారు అంటే ఈ సముద్రపు అలలతో పోల్చారన్నమాట మానవుడి యొక్క కష్టాలని. అంటే మహాసముద్రం ప్రయాణించినప్పుడు ప్రశాంత స్థితి ఉండదు. మన మీద ఏసీ బస్సులు వెళ్తున్నట్టుగా ఆ ట్రైన్లు వెళ్ళినంత ప్రశాంతంగా ఎప్పుడు కూడా సముద్రంలో ప్రయాణం అలా ఉండదు. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అలలు వస్తూ ఉంటాయి, అటు ఇటు అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. సో భౌతికమైన జీవితంలో కూడా మానవులకి అడుగడుగునా కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఏ క్షణంలోనైనా కూడా ఏదో ఒక ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కావున ఈ భౌతిక ప్రపంచమున ప్రమాదములు సంభవిస్తూ ఉంటాయి. ప్రశాంత జీవనం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నది పని. ఎవరికో ఒకరికి, ఎవరికో మనుష్యానాం సహజ ఎవరికో ఒకరికి ఉంటుంది ప్రశాంతమైన జీవనం. వేదశాస్త్రంలో పదం పదం యద్విపదాం అని మనకి చెప్తుందన్నమాట భాగవతంలో. పదం పదం యద్విపదాం అంటే ప్రతి అడుగునందు కూడా అపాయం ఉండు అని తెలియబడుతుంది అనమాట. అంటే ప్రతి అడుగును కూడా ఏదో ఒక అపాయం వస్తుంది అనమాట. కానీ భక్తుడైన వాడు వీటిని అధిగమింపగలడు. మాయోమేతాం తరంతితే అన్నారనమాట. కృష్ణ చైతన్య మార్గమును అవలంబించిన వానికి కూడా ప్రారంభ దశలో మాయా కల్పితమైన ఆటంకాలు ఎదురగును. అంటే ఇక్కడ భౌతికమైన వ్యక్తులకిను భక్తులకి తేడా ఏమిటంటే మాయ వల్ల వచ్చేటువంటి ఆటంకాలు ఉంటాయంటే ఎవరికండి? ఈ భక్తి చేస్తున్న వారికి, ప్రారంభ దశలో ఉన్న వారికి. మనము కృష్ణ చైతన్యంలో ఎంత దృఢముగా ఉన్ననో మాయాశక్తి మనలో పరీక్షించును. ఇది చాలా చాలా అవసరం. ఏ స్థాయికి వెళ్ళినా కూడా భక్తిలో మళ్ళీ కూడా పడిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఈ మాయా శక్తి వల్ల. దీన్ని ఒక పరీక్ష అంటారనమాట. ఈ కృష్ణ భక్తిలో మాయ కూడా శ్రీకృష్ణుని యొక్క ఒక శక్తి కాబట్టి ఆమె ఎవ్వరూ శ్రీకృష్ణునికి అంతరాయం కల్పించడం సహించదు. కావున మనము కృష్ణ చైతన్యంలో దృఢ సంకల్పములు కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించను అంతే. ఆ టైంలో మనం ఏం చేయాలంటే నాకు మాయ పట్టుకుందని చెప్పేసి మనం రిలాక్స్ అయిపోకుండా ఇంకొద్దిగా ఎక్కువ మనము భగవన్నామ జపం చేస్తూ ఉండాలి. వైష్ణవులు సేవ చేస్తూ ఉండాలి. నిత్యం భాగవత సేవయా, నిత్యం భాగవత సేవయా. నిరంతరం మనం ఏదో ఒక సేవలో మనం ఉండాలి. ఏదో ఒక సేవ అంటే వేరే సేవ కాదండి, నిరంతరం భగవంతుడి సేవలు ఎదురుకండి. మందిర మార్జనము, స్వామి వారికి పూల సేవ, భగవద్గీత భాగవతాలు వినటము, లేకపోతే ఎవరు నలుగురికి చెప్పటము, హరినామ జపం చేయటము, ఎవరన్నా వైష్ణవులు ఏదైనా అడిగితే వైష్ణవులకు సేవ చేయటము, గోవులకి సేవ చేయటము, మందిరానికి కావాలన్నటువంటి వ్యవస్థ ఏదో ఉంటే వ్యవస్థను ఏర్పాటు చేయటము. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నిరంతరము కూడా ఈ విధంగా సేవలో ఉండటం వల్ల, ఈ డివోషన్ సర్వీస్లో ఎంగేజ్ అవ్వటం వల్ల మాయ ప్రభావం ఉండదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు, మన ఇస్కాన్ ఫౌండరాచార్య జగద్గురు శ్రీల ప్రభుపాద వారు ఈ మాయకి అవకాశం లేకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్ని ఇచ్చారు, ఒక వేదిక్ కల్చర్ ఇచ్చారన్నమాట. ఏంటంటే ఉదయాన్నే లెగటం, 4:30కి మంగళహారతి అటెండ్ అవటం, మంగళహారతి అయిపోయిన తర్వాత కూర్చొని జపం చేయటం, జపం అయిపోయిన తర్వాత 7:30కి దర్శన హారతి, తర్వాత భాగవతం క్లాసు, భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత ఎవరి సేవలుగా వెళ్ళిపోతారు. బుక్ డిస్ట్రిబ్యూషను, అకౌంట్స్ ఉంటే అకౌంట్స్, ప్రచారానికి అయితే ప్రచారం, పూజారి సేవ, కిచెన్ సేవ, ఇలా రకరకాల సేవలోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే ఏంటి? నిరంతరం ఎవరైతే భగవంతుడి సేవలో ఉన్నారో వారికి మాయా ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు అసలు ఉండటానికి కూడా అవకాశం ఉండదు. బట్ వారి వారి భక్తి స్థాయిని బట్టి ఉంటుంది అన్నమాట. అది అందుకని ఇక్కడ మనము నిరంతరము కూడా ఎప్పుడైతే భగవంతుడి సేవలో ఉంటామో తప్పకుండా మనము మాయా ప్రభావం నుంచి మనము తట్టుకోవచ్చు. ఈ మాయ అనే పరీక్షలో మనము నెగ్గవచ్చు అన్నమాట. అందుకని కృష్ణ చైతన్యంలో దృఢ సంకల్పములు కలిగి ఉన్నామా లేదా అని పరీక్షిస్తుంది. అది కృష్ణ చైతన్యంలో
ప్రగతిని సాధించుటకు అనేక ఆటంకాలు ఎదురొస్తూ ఉంటాయి. అయినా కూడా మనము నియమ నిబంధనలు చక్కగా పాటించుచు నామస్మరణము క్రమ పద్ధతిగా చేసినచో అందులో మనము ప్రగతిని సాధించవచ్చు. ఎలాగండి? చాలా చక్కగా చెప్పారు శిల ప్రభుపాదారు. 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో 16 మనల జపం ఎవరైతే చేస్తారో వారి యొక్క బాధ్యత ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుడే బాధ్యత తీసుకుంటాడంట. 4 నియమాలు పాటించడం, 16 మాలలు జపం చేయటం. మనము కనుక నియమాలను నిర్లక్ష్యం చేసినచో వెంటనే మాయ మనల్ని వశపరుచుకును. అందుకే చూడండి, వేరే సాంప్రదాయాలు ఉన్నప్పుడు కూడా వేరే సాంప్రదాయాలు నియమాలని అంటే వాళ్ళు ఎంత ఉత్తమైనటువంటి భక్తి మార్గంలో ఉన్నా కూడా కొంతమంది నియమాలు పాటించే వాళ్ళు తక్కువ మంది అయిపోతుంటారు. కానీ మనకి ఇస్కాన్ ఫౌండేషన్ ప్రభుపాదులు మాత్రం నియమాల విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. వస్త్రధారణ విషయంలో కూడా నియమాల విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. వారి శిష్య బృందానికి అదే బోధించారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎలాగంటే 50 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కారాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయంటే అది చిన్న విషయం కాదు. అందుకే నియమాలు మాత్రం నిర్లక్ష్యం భరిస్తే గనక మాయ మళ్ళీ మనల్ని లాగేస్తారన్నమాట. అందుకోసమే మాయ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాయ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడంటే మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు లాగేస్తుంది. మనం ఏదైనా నియమం పాటించిన లాగేస్తుంది అనమాట. అది మన ఒక మహాసముద్రంలో ఉన్నాము. అబ్బా, నేను ఒక మంచి డూప్లెక్స్ హౌస్లో ఉన్నాను, అబ్బా నేను మంచి ఇంట్లో ఉన్నా చెప్పి అనుకోవచ్చు. కాదు కాదు, ఒక మహాసముద్రంలో ఉన్నాం అనమాట. ఏ క్షణంలోనైనా నువ్వు అల్లకల్లోలు అయిపోవచ్చు. ఏ క్షణంలోనైనా సరే ఎటువంటి కష్టాలైనా కూడా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కావున వీటికి నువ్వు చరించిన వాడే పరమహంస అని అనబడును. పరమహంస అంటారంటే ఎవరిని పరమహంస అంటారంటే అస్సలు ఎటువంటి స్థితిలో సరే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో నిత్య స్థాం స్థితిస్తత్వ భారత అన్నారు. ఓ కుంతీపుత్ర, ఈ కష్టాలు సుఖాలు అనేవి శీతాకాలం ఎండాకాలం లాంటివి. వాటి యందు కలత చెందక స్థిరముగా ఉండేవాడిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు నాకు అత్యంత ప్రియమైన వాడని చెప్పారన్నమాట. అది అట్లాగా శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు. అందుకని వాటి యందు చెలించకుండా ఉండాలి. ఎవరు ఉండగలుగుతారు? భక్తుడు మాత్రమే ఉండగలుగుతాడు. అలాగా నిరంతరం భగవన్ నామ స్మరణ చేసిన వాడు, నిరంతరం నియమాలు పాటించిన వాడు, నిరంతరము పూర్తిగా సంపూర్ణంగా గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందిన వాడు ఈ విధంగా తప్పకుండా ఉండగలడు. ఉండమంటే ఎవరు ఉండరండి. ప్రాక్టీస్ కావాలి. ఉండమంటే ఎవరు ఉండరు. నియమాలు పాటించమంటే ఎవరు నియమాలు పాటించరు. పాటించంటే ఎవరు పాటించరు. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం కోసమే భగవంతుడు ఒక గురువుని కూడా సృష్టించాడు భగవంతుడు. అందుకని ప్రాక్టీస్ చేయించాలి. ఒక ట్రైనింగ్ కావాలి. ఈ ట్రైనింగ్ ఇవ్వడం కోసం గురువులు అనమాట. అందువలన కుంతీదేవి ఏమంటుందంటే తదా పరమహంసానా తదా పరమహంసానా పరమహంసలే నిన్ను తెలుసుకోగలరు అని తెలిపింది అనమాట. చూసారా? పరమహంసలే నిన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్పింది తను. అంటే సామాన్య మానవులకి ఏదో అరాకొరా భక్తి చేసే వాళ్ళకి కృష్ణతత్వము ఈ ఒక్క భగవద్గీత భాగవతాలు అర్థం కావండి. ఎలా ఉంటారు చెప్తా మీకు నేను. అందరూ సమానమే కదండి. ఎవరైతే ఏమైందండి, అరే ఏ దేవుడైతే ఏమైందండి, అందరూ సమానమే అంటూ ఉంటారనమాట. కానీ భగవంతుని యథాతథంగా భగవంతుని భగవంతులాగా తెలుసుకోగలిగిన వాడు, గుర్తించిన వాడు, అనుభవం చెందిన వాడు పరమ భాగ్యవంతుడు. అటువంటి వాడిని ఏమన్నారంటే పరమహంస అన్నారనమాట. అది అంటే పరమ అంటే
సమగ్రమైన అని అర్థం అన్నమాట. పరమహంస అంటే విశిష్టమైన హంస అన్నమాట. అంటే ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా భగవంతుడి గురించి పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు, ఆచరించినవాడు, తన గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందిన వాడినే పరమహంస అంటారు. ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవిస్తూ తను ఈ సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారే వారిని పరమహంస అన్నారన్నమాట. అందుకే తథా పరమహంసానాం, అయ్యా నిన్ను అందరూ తెలుసుకోలేరు నాయనా ఆ? అని కుంతీదేవి చెప్తుందన్నమాట కృష్ణుడికి. ఉం? అంటే ప్రార్థిస్తుంది కృష్ణుణ్ణి. ఉం? మనము పాలను నీళ్లను కలిపి హంస ముందించినచో అది పాలన మాత్రమే గ్రహించి నీటిని వదిలివేయను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. పాలను నీళ్లను కలిపి హంస ముందు పెడితే హంస పాలన మాత్రమే గ్రహించి నీటిని వదిలివేయను. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచము పర అపర అను రెండు ప్రకృతులు కూడి ఉన్నది. పరాప్రకృతి అనగా ఆధ్యాత్మిక జీవితము, అపరా ప్రకృతి అనగా జడ లేక భౌతిక జీవితము. ఈ ఒక్క భౌతిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించువాడే పరమహంస అన్నారు. చూసారా? అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనము ఈ దైనందిన జీవితంలో స్కూల్లోనో, కాలేజీలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, సమాజంలోనో రకరకాల వ్యక్తులు మనకి కనపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో లోపం ఉంటానే ఉంటుంది. ఈవెన్ భక్తుల్లో కూడా ఉంటానే ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం అంటే ఎలా ఉండాలో మనకి ఆచార్యులు చెప్పారు. ఎలా అంటే పాలు నీళ్ళని పరమహంస ముందు పెడితే కేవలం పాలన మాత్రమే పరమహంస స్వీకరించినట్టుగా మనము కూడా చూసిన ప్రతి ఒక్కరిలో మంచినే స్వీకరించాలంట. అంటే కేవలం మనము ప్రతి ఒక్కరిలో మంచినే స్వీకరించాలి. వారిలో ఉన్న చెడు గురించి అసలు మనం ఏమాత్రము స్వీకరించకుండా, ఏమాత్రం సందేహించకుండా, కేవలం పరమహంస ఏ విధంగా అయితే పాలన స్వీకరించిందో మనము కూడా మంచినే స్వీకరించాలి అని ఆచార్యులు చెప్తున్నారు. లేకపోతే మనకు అందరూ దూరమైపోతారు. ఒక్కరు ఉంటే ఏమి సాధిస్తారండి చెప్పండి? ఎందుకంటే ఒక్క శ్రీకృష్ణ భగవానుడు తప్పితే ఇక ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ అయితే భూలోకంలో ఎందుకు ఉంటామండి? గోలోకంలో కృష్ణుడికే సేవ చేసుకుంటాం కదా. అవునా కదా? చెప్పండి మన క్లాస్లో ఎవరు అవును ప్రభు. ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ ప్రభు. సో చూడండి, అంటే మనము ఈ విధంగా మంచిని మాత్రమే స్వీకరించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది తప్పకుండా. ఈవెన్ నాలో కూడా ఉంటుంది. మేబీ కొంతమంది మీరెవరు దగ్గర చూడకపోయి ఉండొచ్చు. అర్థమైందా? దగ్గర నుంచి చూసి, అంటే ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నా లోపం. ఆఫ్ కోర్స్ బయట వాళ్ళకి తెలవకపోవచ్చు. అలా ప్రతి ఒక్కరు లోపం ఉంటుంది. ఎందుకంటే లోపము లేకపోతే ఈ భూలోకానికి వచ్చే అవకాశమే లేదు. అయితే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు అంటే భక్తులు, గురువులు ఏం చేస్తారంటే ఈ ఒక్క లోపాన్ని కూడా తొలగించడం కోసం నిరంతరం సాధన చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, భక్తుల్లో ఉన్న లోపం కానీ గురువులో ఉన్న లోపం వల్ల కానీ సమాజానికి ఎటువంటి నష్టము ఉండదు. ఇది చాలా క్లియర్ అనమాట. కానీ భౌతికమైన వ్యక్తుల్లో ఉండే లోపాల వల్ల సమాజానికి నష్టం మాత్రం చాలా ఉంటుందన్నమాట. అది. సో ఈ విధంగా నిరంతరము కూడా మనము మంచిని చూసే ప్రయత్నం చేయాలి. ఈ మంచిని చూసే ప్రయత్నం చేయటం వల్ల ఏమవుతుందంటే ముందు మన మనసు ప్రశాంతంగా మనము ఉంటాము. అలాగే భక్తిని మనం చక్కగా చేయగలుగుతాము. ఇంకేం చెప్తున్నారు అంటే ఈ శరీరం యొక్క కార్యకలాపాలన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఆత్మ వలన జరుగుతున్నామని తెలుసుకున్న వాళ్ళను. ఇక్కడ ఒక ప్రశ్న మీ అందరికీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. శరీరముతో చేసే పనులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వలన జరుగుతున్నాయని తెలుసుకోవాలంట.
సో ఇప్పుడు మన క్లాస్లో ఉన్న వాళ్ళకి ప్రశ్న ఏమిటంటే, ఒక కారు ప్రయాణించాలంటే కారుకి ఏం కావాలి? పెట్రోల్, డీజిల్, పెట్రోల్. డ్రైవర్ స్టీరింగ్ కావాలి గురుజీ. అమ్మా, డ్రైవర్ కావాలి. డ్రైవర్ డ్రైవర్. డ్రైవర్ కావాలి. ఎవరు చెప్పారు చెప్పండి? హరే కృష్ణ. ప్రవీణ్ ప్రభు. డ్రైవర్ కావాలి. ఎందుకంటే నువ్వు 10 కోట్లు పెట్టి కారు కొన్నా ఆ డ్రైవర్ లేకపోతే కారు నడుస్తుందా? లేదు ప్రభు. ఇప్పుడు మన శరీరం డ్రైవర్ ఎవరు చెప్పండి? ఆత్మ, కృష్ణ పరమాత్మ. ఆత్మ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ వలనే శరీరము పనిచేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారంటే, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రధానంగా 3 విషయాలు తెలుస్తాయంట. సిన్సియర్గా చేసిన వాడికి, అంటే అటెంటివ్ చాంటింగ్ అంటారు, అంటే అపరాధరహితంగా ఎవరైతే జపం చేస్తారో వారికి 3 విషయాలు అనుభవంలోకి వస్తాయంట. నోట్ చేసుకుంటే ఎవరన్నా ఇంపార్టెంట్. ఒకటి ఏం తెలుస్తుందంటే, మొట్టమొదటిగా నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని తెలుసుకుంటాడంట. ఎందుకు తెలుసుకుంటాడంటే, నిరంతరం నామజపం చేయటం అంటే ఏంటి? కృష్ణుడితో మాట్లాడుతున్నట్టు లెక్క. మరి కృష్ణుడు మన సమాధానం ఇస్తాడు కదా, రిసిప్రోకల్ ఇంటరాక్షన్ అంటారనమాట. అంటే కృష్ణుడు కూడా మళ్ళీ ఉన్నాడు కదా, ఎలాగా? పరమాత్మ రూపంలో ఉన్నాడు. అంటే ఆత్మ పరమాత్మ కలిసే ఉన్నారు. అందుకని ఎప్పుడైతే మనకి ఆత్మ జ్ఞానం ఉన్నదో, అంటే ఈ ఆత్మ వలనే శరీరం నడుస్తుందనే జ్ఞానం ఉన్నదో, ఆటోమేటిక్గా ఆత్మ పరమాత్మ ఇద్దరు అక్కడ డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా ఆ ఆత్మని శరీరానికి మనకి పవర్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకు కూడా బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, ఎస్ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని. ఇది హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల ద ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. ఎవరైతే శుద్ధ అంటే బాగా అంటే అపరాధరకంగా చేస్తారో వారికి అనమాట. మేబీ కొంతమందికి త్వరగా రావచ్చు, కొంతమంది లేటు రావచ్చు. రావటం మాత్రం కన్ఫామే. వారి వారి ఆ, సాధన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది ఎలాగైంది అందరికీ ఒకలాగైతే ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. రెండోది ఎలా ఉంటుందంటే, నేను నిరంతరము కూడా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలనే భావన వచ్చేస్తుందంట. నిరంతరం ఈ నాలుగుతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ ఉంటే ఈ నాలుక కేవలం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తుందంట. ఇంకా వేరే దాన్ని ఈ నాలుక స్వీకరించదు. మూడోది నామరుచి అంటారంట. అంటే నామరుచి. అమ్మో నేను ఇప్పుడు జపం చేయాలి, నేను జపం చేయకుండా ఉండలేను బాబోయ్, నేను జపం చేయాలి. నామరుచి. నా కృష్ణుడితో మాట్లాడాలి, నా కృష్ణుడు నామం జపించాలి, కృష్ణ కృష్ణ అంటే నాకు ఆనందం పెరిగిపోయింది. నామరుచి. ఈ 3 గనక ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే భక్తి జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారనమాట. అందుకని కారుకి డ్రైవరు ఎంత అవసరమో ఈ శరీరానికి ఆత్మ కూడా అంతే అవసరమని మనకి ఆచార్యుల ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది వాస్తవమైన సత్యము. అలాగే శరీరము కేవలము ఆ బాహ్యమైనటువంటి ఒక ప్లేస్ మాత్రమే. అంటే కేవలం శరీరం అంటే ఒక భౌతికమైంది అనమాట. దీని కార్యం నుండి కూడా నిజమైన కేంద్రము శ్రీకృష్ణుడని తెలుసుకోవాలి. అందుకే ఉంటారు, సర్వకారణ కారకుడు శ్రీకృష్ణుడే అని చెప్తారన్నమాట. ఈ సత్యమును గ్రహించి ఇట్లు భక్తి యోగమును అనుసరించేవాడు పరమహంస. శ్రీకృష్ణుడే కేంద్రమని అతనికి తెలియను. ఇంకేం చెప్పారంటే, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. అన్నింటికీ నేనే ఆధారము, నా నుండియే సర్వము బహిర్తమగుచున్నది. ఈ విషయమును ఆచరణాత్మకముగా తెలుసుకున్న వాడే పరమహంస.
శ్రీకృష్ణుడు అన్ని కారణములకు కారణమైన వాడనే విషయమును అతను దృఢముగా విశ్వసించును. అండ్ ఇక్కడ మళ్ళీ కుంతీదేవి ఇంకొక విషయం తెలియజేస్తుంది మనకి కుంతి మహారాణి ఉపదేశం వల్ల. ఏంటో తెలుసా? నీవు కేవలము పరమహంసలకే లభింతువు, మూడులు దుష్టులు నిన్ను పొందలేరు. మునీనాం అను పదము ఆలోచనను మానసిక కల్పనను చేయువారిని సూచించును. అమలాత్మనాం అనగా హృదయంలో ఎట్టి కల్మషము లేని వారు అని అర్థం అనమాట. ఏంటి? అమలాత్మానాం. అందుకే భాగవతాన్ని అమల పురాణం అన్నారనమాట. అంటే ఎటువంటి దోషము లేనిది, ఎటువంటి కల్పితాలు లేటువంటిది, సంపూర్ణమైనటువంటి కృష్ణ కథ ఏంటంటే ఒక్క భాగవతమే. అందుకే దాన్ని ఏమంటే అమల పురాణం అన్నారు భాగవతాన్ని. అలాగే అమలాత్మానం అంటే ఎవరి హృదయంలో అయితే కల్మషం ఉండదో వారిని అమలాత్మానం అన్నారు. మరి భౌతికమైన మోహములో ఉన్న వ్యక్తి హృదయం అంతా కూడా మాలిన్యముతో నిండి ఉంటుందంట. ఏంటి మాలిన్యం అంటే కామము, లోభము, భౌతికమైన కోరికలు గల గొప్ప వ్యక్తి కామి, లోభి కావున అతని హృదయం కలుషితమైనది. అమలాత్మానం అనే పదము ఇట్టి కల్మషములు లేని నిర్మలాత్మల గురించి తెలుపును. అంటే ఎవరు అమలాత్మలు అంటే ఏ హృదయం అయితే కల్మషము లేకుండా ఉంటుందో వారిని అమలాత్మానం. ఎవరి హృదయం అయితే కల్మషం లేకుండా ఉంటుందో వారు స్వచ్ఛంగా నవ్వగలుగుతారంట. ఏ విధంగా? ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా పలకరిస్తారంట, ప్రేమగా ఆదరిస్తారంట, ఎంతో దయతో కరుణతో అందరి పట్ల వినయముతో విధేయతో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారంట. ఎందుకంటే అందుకనే కుంతి మహారాణి దానికి గొప్ప ఉదాహరణ. శ్రీల ప్రభుపాద వారు దానికి గొప్ప ఉదాహరణ. అంటే వారు ఎంత ప్రేమ కరుణ చూపించారంటే పాశ్చాత్య దేశస్తుల పట్ల మరి వాళ్ళందరినీ కూడా భక్తులు చేశారు. 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆయన యొక్క ప్రస్థానము ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన కీర్తిని ఇంకా కూడా వైభవంగా వెలిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఎవరైతే స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉంటారో, సమాజం కోసం ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారిని ఈ సమాజము నిత్యము కీర్తిస్తూ ఉంటుందంట. దానికి గొప్ప ఉదాహరణే మనకి కుంతి మహారాణి. అలాగే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తే గనక మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఎవరి హృదయం అయితే కలుషితం ఉంటో, ఎవరి హృదయం అయితే కల్మషం లేకుండా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో వారికి సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ ఉంటుందన్నమాట. ఎలాగంటే పరమహంసలాగా పాలు నీళ్లు పెడితే కేవలం పాలు మాత్రమే తీసుకుంటారు కానీ నీళ్లు తీసుకోరు. అంటే కేవలం మంచిని మాత్రమే చూస్తారు కానీ చెడును మాత్రము చూడరు. ఇలాంటి విషయాలన్నీ కూడా కుంతి మహారాణి చాలా చక్కగా మనకి వారికి ఉపదేశాల ద్వారా మనకి వివరిస్తుంది అనమాట. మరి అలాగే భక్తి యోగము ఎవరికంటే ఎంతో శ్రద్ధ కలిగిన వారికి, ఎంతో చిత్తం ఉన్నవారికి ఉద్దేశించబడినది. ఎలా అంటే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అంటే ఎవరైతే అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదును, ఉన్న వాటిని సంరక్షించదును అని అనమాట. మరి కోరికలు గల వారికి, లోబులకు, కామలో ప్రవృత్తి గల వారికి కూడా క్రమముగా ప్రగతిని పొందుటకు భక్తి మార్గంలో ప్రయత్నం చేయవచ్చు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కలియుగంలో ఎవరికైనా భక్తి కావాలంటే ఆడు ఎటువంటి వాడైనా కూడా దుర్మార్గుడైనా, మోసగాడైనా, పాపాత్ముడైనా, వాడు లోబి అయినా, కుక్క మాంసం తినే చండాలుడైనా కూడా వాడు గనక భక్తి చేయాలని ఆలోచనకు వస్తే గనక ప్రయత్నం చేయవచ్చు. ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే మొట్టమొదటి ప్రయత్నం అంటే ముందు గురువుని కలుసుకునే ప్రయత్నం చేయాలి. కేవలం గురువు యొక్క కృప, దయ, కరుణ, కటాక్షం వలన అతడు ఎటువంటి యుగములు, ఈ కలియుగములైనా సరే, ఎటువంటి కుటుంబంలో పుట్టినవాడైనా సరే, శూద్రుడు కుటుంబంలో పుట్టినవాడైనా సరే, గురువుని గనక అతను స్వీకరించినప్పుడు, గురువు చెప్పిన మార్గం నడిచినప్పుడు అతను భక్తి యుగములో
ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలడు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఆ విరక్తిర అన్యత్రచ అని చెప్తుంది భాగవతం. అంటే కామవాంఛల నుండి లోభము నుండి బయటపడి భక్తి యోగమును స్థిరముగా ఉన్నవాడే వాస్తవముగా పరమహంస. కుంతీదేవి వినయపూర్వకంగా ఇట్లు చెప్తుంది. ఇలా ఏం చెప్తుందంటే నిర్మల హృదయులు, అలాగే మననశీలురు, అంటే ఎప్పుడు కూడా కృష్ణనామాన్నే వారు స్మరించటం, కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణ చిత్తం తప్పితే ఇంకొక లేకుండా ఉండటం, భక్తి యోగమున స్థిరముగా ఉన్న వారు మాత్రమే నిన్ను గురించి తెలుసుకోగలరు. మేము సాధారణ స్త్రీలము, నిమ్న వర్గమునకు చెందిన వారము, మేము నిన్నెట్లు తెలుసుకొనగలము. ఆమె సర్వమును ఎరిగిన దానిలను తనకు తాను ఒక సామాన్య స్త్రీగానే భావించి నేను నిన్నట్టు తెలుసుకొనగలను అని పలుకుచున్నది. ఇదే నమ్రత, ఇదే వినయము, విధేయతము, ఇదే సంస్కారంతో కూడినటువంటి భక్తి, ఇదే విలువలతో కూడినటువంటి భక్తి. వీటినే స్పిరిచువల్ వాల్యూస్ అంటారు, వీటినే ఆధ్యాత్మిక విలువలు అంటారు అన్నమాట. విలువలతో కూడిన భక్తి చేసినప్పుడు భక్తిలో పతనమయ్యే అవకాశమే లేదు. విలువలతో కూడిన భక్తి చేసినప్పుడు ఇక మళ్ళీ కిందకి రావటం ఉండదు, చక్కగా పైకి వెళ్తాడు. విలువలు లేకుండా భక్తి చేశారనుకోండి, మళ్ళీ కూడా కిందకు వచ్చే అవకాశం ఉన్నది. ఏంటి విలువలంటే సర్వజీవుల పట్ల దయ, కరుణ. అదే మొట్టమొదటి హ్యూమన్ వాల్యూ అంటారన్నమాట. హ్యూమన్ వాల్యూలో మొట్టమొదటి విలువ ఏంటంటే సర్వజీవుడి పట్ల మనం దయాకరుణతో కలిగి ఉండాలి. కుంతిదేవి చూడండి, ఆవిడ నిజంగా గొప్ప స్త్రీ, ఒక స్త్రీయే కాదండి, ఈ సమస్త స్త్రీలోకానికి ఆవిడ ఒక ఏం చెప్పండి, ఆవిడ గొప్ప ఉదాహరణ. అంతేకాదండి, ఇవాళ ఒక్క స్త్రీలే కాదు, ఇవాళ ఎంతో మంది పరమహంస స్థాయిలో ఉన్న భక్తులు కూడా కుంతి మహారాణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు, మాకు కృష్ణ ప్రేమ కావాలి అని. అంటే అటువంటి గొప్ప భక్తురాలు కూడా ఏం చెప్తారంటే నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా తక్కువ దాన్ని, నేను స్త్రీని కదా కృష్ణ, నాలాంటి సామాన్యమైన స్త్రీ నేను నిన్ను ఎట్లా తెలుసుకోవాలి, నిన్ను ఎట్లా ఎరగాలి, నేను నీకు ఏ విధంగా సేవ చేయాలి. సరే, అందుకే కుంతి మహారాణి ఏమన్నారంటే మిక్కిలి వివేకవంతురాలు అన్నారు. ఈ రోజున డే 3 అంటే 3వ రోజున మిక్కిలి వివేకవంతురాలు అనే చాప్టరు ఈ రోజుతోటి ముగిసింది అనమాట. మళ్ళీ డే 4లో మనము ఇంకో కొత్త అంశంతోటి మళ్ళీ కుంతి మహారాణి ఉపదేశాలు మనం మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత వైష్ణవ భక్త బృందకి జై, కుంతి మహారాణికి జై. హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా సందేహాలు, ప్రశ్నలు, అలాగే మీరు ఎవరైనా సరే ఈ రోజు మీరు తెలుసుకున్నటువంటి విషయాలను ఎవరైనా చెప్పాలనుకుంటే మీరు ఎవరైనా కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. కుంతి మహారాణి భావనను అతి వినయంగా తెలియజేశారు ప్రభుజీ. భగవంతుని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్న వారు, గురువు ఆజ్ఞను పాటించిన వారిని పరమహంసలు అంటారు ప్రభుజీ. పాలను నీళ్లను హంస ముందు పెడితే పాలన మాత్రమే గ్రహిస్తుంది ప్రభుజీ. ఈ భౌతిక జగత్తుని త్యజించి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపిన వారిని పరమహంసలు అంటారు. ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే గ్రహించి చెడును చూడకూడదు అని గురువు గారు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు భక్తుల్లో గురువులో లోపాలు ఉన్న ఈ సమాజానికి చెడు జరగదు ప్రభుజీ చెప్పారు. వాళ్ళని ఈ శరీరం చేస్తుంది. అపరాధరహితంగా జపం చేసే వారికి విషయాలు తెలుస్తాయి అన్న ప్రభుజీ. జస్ట్ ఇక్కడ మిస్ అయిన ప్రభుజీ ఒక పాయింట్, నేను శరీరాన్ని కాదు అని తెలుసుకుంటారు ప్రభుజీ. జపం చాలా కమిట్మెంట్ గా చేసినప్పుడు, నిగ్రహంగా చేసినప్పుడు ప్రభుజీ. సెకండ్ ప్రసాదం ఒకటి కొంచెం మిస్ అయ్యాను ప్రభుజీ. అక్కడ నేను సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అంటారా మాతాజీ? అంటే సెకండ్ పాయింట్ ప్రసాదాన్నే స్వీకరించాలనుకుంటుంది ఈ నాలుక. నేను వినలేదు. మూడోది నామ రుచిని తెలుసుకొని జపం చేస్తే
ఇంకా ఆధ్యాత్మికంగా అంటే బాగా అంటే పురోగతి. నామం పట్ల ఎక్కువ రుచి కలుగుతుంది అనమాట. నేను నేను అంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పని నేను ఉండలేను, నేను ఆ కృష్ణుడితో మాట్లాడుకుని నేను ఉండలేను. నిరంతరం కృష్ణ 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 అంటూ ఉండాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉండాలి అనే భావన వచ్చేస్తుంది అనమాట. అయ్యో, వచ్చేస్తుంది ప్రభుజీ. ఇవాళ జపం చెప్పి నేను ఉండలేనే, అమ్మో నేను జపం చేయాలి, అది. ఆ రుచి తెలిసే కొద్ది మనకి ఇంకా చేయాలని తాపత్రయం ఉంటుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. నీ నృత్య మహారాణి చెప్తున్నారు ప్రభుజీ, నీవు కేవలం పరమహంసలకు మాత్రమే చెందుతావు, మూఢులకు దుష్టులకు నీవు అర్థం కావు అని కూడా చెప్తున్నారు ప్రభుజీ. నిర్మల హృదయములు ఎల్లప్పుడూ కృష్ణు గురించే చింతిస్తాయి, భక్తిలో నిలకడగా ఉండటము జరుగుతుంది. నాలాంటి సామాన్య స్త్రీకి నేను ఎలా భక్తి చేయగలను అని వినయంగా కుంతి మహారాణి వినయంగా వేడుకున్నారు ప్రభుజీ. మిక్కిలి వివేకవంతురాలు కుంతి మహారాణి ఇంకోసారి తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. మీలా ఉన్న వాళ్ళే చేయొచ్చా ప్రభు అనేది ఒక్కసారి మళ్ళీ నన్ను మీ ప్రశ్న మళ్ళీ అడగండి ప్రభు ఒకసారి. అంటే నార్మల్ పీపుల్ అంటే నార్మల్ పీపుల్ కూడా జపాలు చేయొచ్చా? ఓన్లీ అంటే ఇప్పుడు డివోట్ ఇది ఇలా అన్ని ఏమంటారు, ఇలా వైట్ అండ్ వైట్ వేసుకొని కంఠమరించిన వాళ్ళు మాత్రమే జపం చేయొచ్చా అనేది నా డౌట్. మంచి ప్రశ్న. ఆ జపం చేసిన తర్వాతే వైట్ అండ్ వైట్ వేసుకుని భక్తులు అవుతారు. ప్రారంభంలో అసలు భక్తుడు అవ్వాలంటే మొట్టమొదటి అర్హత జపం చేస్తేనే అవుతారు ఈ కలియుగంలో. ఎందుకంటే అందుకని మీరందరూ కూడా జపం చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా జపం చేయొచ్చు. జపం చేయటం వల్లనే నియమ నిబంధనలు పాటించగలుగుతారు. సో జపం చేయటం వల్లనే మనం భక్తులు అవుతారు, కేవలం అలంకార ప్రయోజనం కాదు. వేరే సాంప్రదాయాలకి ఈ ఒక్క బ్రహ్మ మధ్య గౌడీ వైష్ణవ సాంప్రదాయం అంటే ఇస్కాన్ సంస్థకి తేడా ఏమిటంటే, ఇక్కడ 100% నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే జపం చేస్తారో వారినే భక్తులుగా పరిగణిస్తుంది ఇస్కాన్ సంస్థ. అయితే ప్రాక్టీస్ చేయిస్తాం. ఎవరు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా కూడా చక్కగా జపమాల తీసుకొని, ఎక్కడ పడితే స్టాల్లో కొనేసుకున్నామండి, అక్కడ తీసుకున్నామండి కాదు, ఒక మంచి గురుస్థానంలో ఉన్నటువంటి వారి దగ్గర జపమాల తీసుకుని వారి చేతితోటి వారి యొక్క నోటి నుంచి ఆ మంత్రాన్ని విని చక్కగా మీరు జపం చేస్తే కనుక ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అందుకని మీరు జపం చేయొచ్చు. మీకు మీరు కానీ జపం చేస్తారంటే చెప్పండి, మీకు తప్పకుండా. ఏం చెప్పారంటే అసలు ప్రారంభంలో ఉన్న భక్తులకి ఎటువంటి అడ్డంగాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు ప్రభు. ఆ ప్రశ్నకి కుంతి మహారాణి ఎలా సమాధానం చెప్పారని చెప్పారు ప్రభు. దానిలో ఫస్ట్ ఏం చెప్పారంటే, కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులకు కూడా స్టార్టింగ్ లో ఆటంకాలు అలా ఉంటాయి అన్నమాట. దాన్ని మాయాశక్తి అంటారు. సో మాయా ప్రభావితం అనేది ఖచ్చితంగా మొదట్లో ఉంటుంది. కానీ ఆ మాయా ప్రభావాన్ని ఎలా మనం జయించాలి అంటే, ఎప్పుడూను భగవాన్ సేవలో ఉండడం, భగవాన్ నామాన్ని జపించడం, వీటి ద్వారా మనం మాయని జయించవచ్చు అని తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే శ్రీల ప్రభుపాదులు గారు దీనికి చాలా సులువుగా మనం మాయాశక్తిని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనే దానికి 3 చెప్పారు ప్రభుజీ. ఒకటేమో 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో వారి దగ్గరికి మాయాదేవి రాదు అని, అలానే 16 మాలలు జపించాలని, కృష్ణ సేవలో ఎప్పుడూ ఉంటే మాయా ప్రభావం అంతగా ఉండదని చెప్పారు ప్రభుజీ. అట్లానే ఎవరైతే పూర్తిగా ఎటువంటి అంటే డౌట్స్ లేకుండా కృష్ణుడే భగవంతుడు అని నమ్ముతారో వాళ్ళని పరమహంస అని అంటారని చెప్పారు ప్రభుజీ. వాటి కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఒక హంసకి మనం ఎప్పుడైతే పాలు నీళ్లు కలిపి పెడతామో ఆ హంస అనే పాలును మాత్రమే స్వీకరించి నీళ్ళను వదిలేస్తుంది. అలానే భక్తులు కూడా ఎవరిని చూసినప్పుడు వాళ్ళలో మంచిని మాత్రమే గ్రహించాలి, చెడుని మాత్రం తీసుకోకూడదు అని చెప్పారు ప్రభుజీ. పూర్తిగా గురువుకి కృష్ణుడికి శరణాగతులు పొందితే ఖచ్చితంగా ఇవన్నీ మనం చేయగలమని చెప్పారు ప్రభుజీ. అంటే ఇలా మనం కూడా పరమహంసలాగా మారచ్చు అని చెప్పారు ప్రభుజీ. మనకి పర అపర అన్ని జీవితాలు ఉంటాయని, వాటిలో పర అంటే ఆధ్యాత్మిక జీవితము, అపర అంటే భౌతిక జీవితం.
ఈ రెండిట్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో వాటి బేస్డ్ మన లైఫ్ ఉంటుందని. అంటే ఇప్పుడు భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మనం ఎట్లయితే ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరిస్తే అన్ని అన్ని మనం ఇప్పుడు ఎట్లయితే హంస నుంచి ఏం తెలుసుకున్నాం మంచి స్వీకరిస్తామో అట్లా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎంచుకుంటే, అంటే కృష్ణ చైతన్యంలోకి మనం వస్తే అన్నిట్లో నుంచి మనం మంచి గ్రహించవచ్చు అని తెలుసుకున్నాం ప్రభుజీ. అట్లా అని హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా మంచి భావంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 భావాలు కలుగుతాయంట. ఒకటేమో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని మాత్రమే అని. అంటే భౌతికంగా ఆలోచించట్లేదు. భౌతికంగా ఆలోచించే వాళ్ళు అలా ఆలోచించలేరు. ఆధ్యాత్మికంగా ఆలోచించే వారు మాత్రమే నేను శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మని మాత్రమే అని వాళ్ళు భావిస్తారు. అలానే ఎప్పుడు నిరంతరం కృష్ణుడి ప్రసాదం మాత్రమే కోరుకుంటారు. అలానే నామరుచిని వాళ్ళు పొందుతారు ప్రభుజీ. తర్వాత సర్వకారణ కారకుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఎవరైతే నమ్ముతారో అలానే వాళ్ళని అమలాత్మానం అని అంటారంట. ఇటువంటి కల్మషం లేకుండా ఇంకా ఆయనే శుద్ధ భక్తులాగా ఉండడం ప్రభుజీ. అలానే భక్తులు అనే వాళ్ళు విమలతో కూడిన భక్తులు అని ఎలా అనిపించుకుంటారంటే, విమల అంటే దయాకరుణ. ఈ 2 గుణాలు భక్తుల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తిలో బాగా మంచిగా అభివృద్ధి చెందుతారని తెలుసుకున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. వెరీ గుడ్. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి దశలో పరీక్షలు ఉంటాయి ప్రభుజీ. అంటే ఎడ్యుకేషన్ చదివేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కానీ, లేదంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ ని లీడ్ చేయటం కానీ. బట్ కాకపోతే వాళ్ళందరూ ఆ పరీక్షల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ప్రభుజీ ముందుకెళ్తా ఉంటారు కాబట్టి ప్రభుజీ. ఈ భక్తి జీవితంలో ఎప్పుడైతే వచ్చారో ఈ పరీక్షల్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్తారు ప్రభుజీ. ఆ నాకు శరణాగతి పొందారు కాబట్టి మీకు కష్టాలు రావని భగవంతుడు ఎక్కడా గీతలో చెప్పలేదు. అందుకనే ఆయన క్లియర్ గా భగవద్గీతలో చెప్పారు ప్రభుజీ. యోగక్షేమాలని శీతోష్ణ సమదుఖాలు వస్తా ఉంటే వాటిని దాటి మీరు ఆ మంచి స్థితికి రావాలని చెప్తారు. కాబట్టి భక్తులైనా ఎవరికైనా కష్టాలు ఉంటాయి. కాకపోతే వాటిని భక్తియుక్త సేవ నిరంతరము ఆ భగవంతుడిని ధ్యానం చేస్తా ఉంటే ఈ మాయాశక్తిని ఈజీగా దాటొచ్చు అనేది ప్రభుపాదులు వారు చెప్పారు ప్రభుజీ. సో నేను నేర్చుకున్న పాయింట్ అయితే ఇదే ప్రభుజీ. కష్టాలు అనేవి ఏ లైఫ్ ఫేజ్ లో ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి ప్రభుజీ. కానీ మనకి ఆ ఎందుకు వస్తున్నాయి ఎందుకు అనేది థాట్ ప్రాసెస్ అనేది పక్కన పెట్టి ఏ సిచ్యువేషన్ లో అయినా స్టెబిలిటీగా మంచి స్టేబుల్ మైండ్ తో ఉండటం అనేది ఇంపార్టెంట్ ప్రభుజీ. ఎస్, హరి బోల్, బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ హరే రామ రామ హరే రామ రామ హరే రామ హరే. రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే రామ రామ హరే హరే హరే. హరే. హరే హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే హరే. హరే రామ హరే హరే రామ 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 హరే హరే. ప్రభుపాదికి చేసాడు, గురుదేవ్కి జై, జై కృష్ణకి జై. జై. హరే హరే కృష్ణ.